సామూహిక గాయత్రి యజ్ఞాన్ని అనంతపురంలో ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ముఖ్యంగా ఎలాంటి విధి విధానాలు ఉంటాయి, ఇటువంటి పరిస్థితులు ఇక్కడ మనతో గురువులు ఉన్నారు చాలామంది, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి కార్యక్రమం స్పెషాలిటీ ఏంటి, అందులో ముఖ్యంగా ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, గురుగారు ఏంటి ఈ యజ్ఞం యొక్క ప్రధాన ఉద్దేశం? మన భారతీయ యజ్ఞాలు 24 యజ్ఞ కుండలీలు చేయించడం ప్రధాన కారణం ఏమంటే మన భారతదేశాన్ని శక్తివంతం, సమర్థవంతం, సంపన్నం చేయడానికి ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఈ యజ్ఞాలు చేయడం వల్ల కాలుష్యము నివారించబడుతుంది. ఎగ్జాంపుల్ ఈ కరోనా ఇలాంటివి లేకోకుండా ఈ కాలుష్యం అంతా తీసేసింది. ఈ ముఖ్యంగా ఇంకోటిది ఏంటంటే మన భారతీయ సంస్కృతి మన భారత ప్రజలకు తెలియజేయడానికి ఈ గాయత్రి మహాయజ్ఞాలు చేస్తున్నాము. ఈ గాయత్రి మహాయజ్ఞాలు శాంతికుంజ్ హరిద్వార్ వారి సమక్షంలో చేస్తున్నాం అన్నమాట. దీనికి ముఖ్యంగా మన శివాజీ గారు గురువు గారు, సందీప్ గారు గురువు గారు వీళ్ళు వచ్చారు. ఏంటి సార్ ఎంతమంది పాల్గొంటున్నారు ఈ భక్తులు, ఇవి ఎలా ఉంటుంది, ఎంతసేపు ఈ కార్యక్రమం కొనసాగుతుంది? ఈ గాయత్రి మహాయజ్ఞాలు అందరూ చేయవచ్చు. అన్ని కుల మత భేద వయోలింగ భేదాలు లేకుండా అందరూ కూర్చో పాల్గొంటున్నారు. ఇక్కడ అంటే ముఖ్యంగా దాదాపు ఒక్కొక్క దానికి 100 మంది కూర్చోవచ్చు ఓ ట్రిప్పు. మళ్ళీ రెండో దఫా మూడో దఫా అలా కూర్చోబెడతాం వచ్చిన వాళ్ళందరినీ. గురుగారు ఏం చెప్తారండి, ముఖ్యంగా ఏదైతుందో యజ్ఞం చేస్తున్నటువంటి ఏం చెప్తారు? గాయత్రి పరివారంగా ముందు గాయత్రి మంత్రం ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి పరివార్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు, మాతా భగవతీదేవి శర్మ. ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారంగా భారతీయ సాంప్రదాయాన్ని కోల్పోయాం, ఋషి సాంప్రదాయాన్ని కోల్పోయాం, భారతదేశం జగద్గురు అనేది కూడా కోల్పోయాం. మళ్ళీ ప్రతి మనిషిని దేవతగా చేయాలి, ఈ భూలోకాన్ని స్వర్గలోకం చేయాలంటే మళ్ళీ పురాతన యొక్కటువంటి సనాతన ధర్మాన్ని, ఋషి సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని గురుదేవ్ శ్రీరామ్ శర్మకి మెయిన్ సంకల్పం. దాని నిమిత్తంగా ప్రతి మనిషి గాయత్రిని మర్చిపోయారు, అలాగే నిత్య అగ్నిహోత్రం మర్చిపోయారు. ప్రతి మనిషి నిత్య గాయత్రి చేయాలి, ప్రతి ఇంట్లో నిత్య అగ్నిహోత్రం జరగాలి. ప్రతి ఇంట సంస్కృతి సాంప్రదాయం సంస్కారాలతో అంతరించిపోయినాయి కనుక మళ్ళీ గాయత్రి పర్వాలు దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేయడం కోసమే ఈ యొక్క గాయత్రి పర్వ మెయిన్ ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు ప్రతి మనిషిని దేవతగా చేయాలి, ఈ భూలోకం స్వర్గలోకం చేయాలని అంటే మళ్ళీ సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణంగా అంటే భక్తి యోగం, క్రియాయోగం, జ్ఞానంతో పాటుగా ఈ యొక్క వ్యక్తి అంటే వ్యక్తిగా నియంత్రణ మనంతా మనం మారిందే కుటుంబం మారదు, కుటుంబం మారిందే సమాజం మారదు. దీని ప్రకారంగా ముందు మనం ఈ భూ ప్రపంచానికి భగవంతుడు మనల్ని ఎందుకు పంపించాడు, ఈ భూమి మీద మనం ఏం చేయాలి, ఎలా మోక్షాన్ని పొందే వెళ్ళాలనే పద్ధతిలోనే యజ్ఞ కార్యక్రమం జరుగుతుంటుంది. అలాగే యజ్ఞం వల్ల వాతావరణ కాలుష్యాన్ని చెందుతుంది, మానసికంగా శారీరకంగా శక్తివంతులు అవుతాం, గాయత్రి మంత్రంలో ప్రాణశక్తి లభిస్తుంటుంది. అట్లాగే అన్ని మతాల్లో అన్ని మంత్రాల వల్ల గాయత్రి మంత్రం విశిష్ట మంత్రమైన వేదాలు ఎందుకు ఒక్కాణించినాయి. గీతలో కృష్ణ భగవానుడు కూడా మీ ఇష్ట మంత్రం లలిత అయినా, గణేష్ అయినా, అయ్యప్ప అయినా, సాయిబాబా అయినా ముందు గాయత్రి మంత్రాన్ని ఒక మాల చేసిన తర్వాత మీ ఇష్ట మంత్రం చేస్తేనే ఆ మంత్రాన్ని కూడా ఫలితం ఉంటుందని వేదాలు కూడా ఒక్కాణించినాయి. దాన్ని మళ్ళీ గురుదేవులు ఎలాగైనా సరే ప్రతి మనిషిని గాయత్రి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీ కలశాన్ని తీసుకొచ్చాం. ఈ కలశంలో 2400 నదుల నుంచి జలాన్ని సేకరించాం. 2400 నదులతో జలంతో పాటు ఇసుక రేణువులు కూడా సేకరించి శాంతిగుంజలో పూజ చేసి ప్రతి రాష్ట్రీయ జాగరణ గాయత్రి మహాయజ్ఞ శృంఖల నిమిత్తం ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క కలశం తీసుకురాబడింది. దాని నిమిత్తంగా మేము 45 రోజుల నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అయిపోయింది. ఇక లాస్ట్లో ఈ అనంతపురం తీసుకొచ్చాం. అది మన అనంతపురం యొక్క ప్రజల సౌభాగ్యం. దీని నిమిత్తంగా ఇక్కడ ఈ యొక్క 24 కుండలాలు యజ్ఞం చేయబడుతుంది. 24 కుండలాలు అనేది ఏంటంటే ప్రతి మనిషి వాళ్ళ యజ్ఞం అనేది గాయత్రి మంత్రం అనేది పలానా కులం వాళ్ళ వరకే పరిమితం అయిపోయింది. మహిళలు అసలు చేయకూడదు అనేది అంతరించిపోయినాయి. దాన్ని ప్రతి మనిషే కాకుండా ప్రతి ఆడ మగ తేడా కుల మత వర్ణ విశేషం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేసినందువల్ల మళ్ళీ వాళ్ళు ప్రాణవంతులై శక్తివంతులై మళ్ళీ భూలోకాన్ని స్వర్గలోకం చేసే శక్తి లభిస్తుందనే ఉద్దేశంతో మా గాయత్రి పరివార ఉద్దేశ ప్రకారం మేము ప్రచారం చేస్తాం. సార్ ఏం చెప్తారు సార్ ఎస్పెషల్, ఎందుకంటే ఎంతమంది వస్తున్నారు, ఏర్పాటు ఎలా ఉంది? एयरपोर्ट अंटे अब हिंदी में बोलता हूँ। व्यवस्था बहुत अच्छा है, व्यवस्था बहुत अच्छा है। गायत्री परिवार मतलब है कि कोई पर्टिकुलर एक कर्मकांड में हम लोग लिमिट नहीं रहते हैं। जैसे कि हमारा मेन धर्म बोलते हैं सनातन संस्कृति बोलते हैं। सनातन मतलब इटर्नल ट्रुथ, जो कभी बदलता नहीं है, शाश्वत सत्य की खोज। तो वेदों में ये बताया गया है कि इस सत्य को जानेंगे कैसे, इस सत्य को खोजेंगे कैसे, अपने आप के बारे में जानेंगे कैसे।
तो वेदों में बहुत सारा एस्पेक्ट्स है. देर आर नंबर ऑफ एस्पेक्ट्स. लाइक वन इज कर्मकांड, सेकंड इज वेदांत, ज्ञानम, knowledge. So we should not be limited with this karma kand, but through this karma kand we should reach the eternal truth. This is our main motto of Sanatan Sanskriti. So we should not fail anybody like who is doing karma kand. It is not good, only karma kand. No, it is also required because it's a primary stage. After that, searching to know yourself, to what we should do. That is also in our Vedas they mentioned. So this is a higher level of practice. So हमको लोगों को ये प्राइमरी, सेकेंडरी, हायर जैसा एजुकेशन है, पार्ट टू पार्ट सबको बता के इसी प्रोसीजर में आगे लेके जाना है. यही हमारा मूल उद्देश्य है. मनुष्य में देवत्व की उदय और धरती पर स्वर्ग का अवतरण. यही हमारा उद्देश्य. धन्यवाद. అమ్మా, ఏం చెప్తారమ్మా, ఎట్లా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చారు, ఏం చెప్తారు? గాయత్రి యజ్ఞాల యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రజలకు తెలియడం కోసం. ముఖ్యంగా స్టూడెంట్స్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ గాయత్రి మంత్రం చాలా పవర్ఫుల్, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకే ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామండి. అంతే. ఇది ఏదైతే ఉందో గాయత్రి మహాయజ్ఞ, సామూహిక మహాయజ్ఞాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ముఖ్యంగా ఈ గాయత్రి మహామంత్రం అనేది చాలా అద్భుతమైన ఈ వ్యక్తిత్వాలను, అందులో ముఖ్యంగా వ్యక్తులను కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా చాలా విశేషాలతో కూడుకున్న, ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నామని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.